Hello friends, very good morning. Let's begin with announcements. This is my profile. Whoever wants to know about my background, just go through this. Uh, the flagship course, English for All, 2000 rupees, unlimited duration. మీరు హిందూ పేపర్ చూసి ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నా, మీ పిల్లలకి నేర్పిద్దాం అనుకుంటున్నా, లేకపోతే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నా, మీరు గవర్నమెంట్ ఎగ్జామ్స్లో ఉండి మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నా, ఎనీ రీజన్ కుడ్ బి ఎనీథింగ్. దిస్ ఈజ్ వన్ కోర్స్ విచ్ విల్ సర్వ్ యూ ఆల్ యువర్ పర్పసెస్. అన్ని రకాల అవసరాన్ని తీర్చే కోర్స్ ఇది. సో దీంట్లో జాయిన్ అవుతున్న వాళ్ళు కూడా నేను ట్రెండ్ అబ్జర్వ్ చేస్తుంటే గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు, సబ్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, అండ్ దెన్ వీ హ్యావ్ బ్యాంక్ ఆఫీసర్స్. So different government employees are, and there are people preparing for competitive exams, bank exams, SSC exams, defense exams, all kinds of people, and there are few people preparing for CAT. This suits everyone. దీనికి టైం డ్యూరేషన్ కూడా నేను ఇవ్వలేదు. అగైన్ యూపీఎస్సీ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవడానికి వస్తున్నారు. సో టైం డ్యూరేషన్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే ద ఆబ్జెక్టివ్ ఈజ్ టు ఇంపార్ట్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ, నాట్ జస్ట్ సమ్ ఎడ్యుకేషన్. కొంత చెప్పేసి అయిపోయింది అనడానికి ఏం లేదు. సో మీరు కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యేంత వరకు కూడా మీరు అటెండ్ కావచ్చు. దిస్ ఈజ్ ఎ రికరింగ్ ఒక పెరెన్నియల్ కోర్స్. ఇట్ కీప్స్ గోయింగ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. మీరు ఎప్పుడు కాన్ఫిడెంట్ అయితే అప్పుడు మీరు ట్రైన్ నుంచి బయటకు వెళ్ళిపోతారు. అంతవరకు కూడా మీరు అటెండ్ అవుతూనే ఉంటారు. కానీ గ్రామర్కి లిమిటెడ్ సిలబస్ చెప్తాను, బట్ వొకాబులరీకి లిమిటేషన్స్ లేవు. ఇట్ కీప్స్ గోయింగ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. సో సిమిలర్లీ అర్థమెటిక్ ఫర్ ఆల్. అగైన్ మ్యాథ్స్ అంటే భయం ఉన్నవాళ్ళు, ఫార్ములాస్ అంటే భయపడిపోయే వాళ్ళు, మెమరీ తక్కువగా ఉన్నవాళ్ళు, నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, ఎస్పెషల్లీ ఆర్ట్స్ వాళ్ళు, సైన్స్ వాళ్ళు, వీళ్ళంతా కూడా భయపడుతూ ఉంటారు మ్యాథ్స్ మాకు రాదు అని. అండ్ ఎవరైనా సరే రావచ్చు, బట్ నేను ఫాలో అయ్యే అప్రోచెస్ అని లాజికల్గా స్మార్ట్గా ఉంటాయి. సో మీ బ్రెయిన్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది తప్పితే మీ మెమరీని ఎక్కువగా నేను ఉపయోగించను. సో కాబట్టి ఈ మెథడ్స్లో మీరు అలవాటు చేసుకుంటే యూ విల్ బికమ్ షార్పర్ అండ్ స్మార్టర్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. బయటికి కనిపించే స్మార్ట్ వాట్ దిస్ ఏ షార్ట్ కట్స్, ట్రిక్స్ అనే పదాలు చూసి పడిపోకండి. ఇదే చాలా ప్రాబ్లం. నాకు ఫాస్ట్గా పని అయిపోవాలని చెప్పి వాడికి పడతారు, అది మీకు హెల్ప్ చెయ్యదు. వాట్ ఎవర్ ఐ టీచ్ యూ, మీరు లోపల నుంచి మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. నేను ఊరికే చెప్పట్లా, నా స్టూడెంట్స్ అంతా నాకు చెప్పిన మాటలే నేను చెప్తున్నాను. జాయిన్ అయ్యాక నా మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది సార్ అని చాలామంది చెప్పారు. అండ్ దట్ గివ్స్ మీ కాన్ఫిడెన్స్ టు సే ఇట్ ఓపెన్లీ. సెకండ్, ఇది కూడా అన్లిమిటెడ్ డ్యూరేషన్తో ఇచ్చాను, 2000 రూపీస్. సో ఇంతకుముందు ఇప్పుడు మాట్లాడుతున్న 2 కోర్సెస్ కూడా అన్లిమిటెడ్ డ్యూరేషన్. బేసిక్ స్కిల్స్ అవి మీకు ఎంతవరకన్నా మీకు నచ్చినంత వరకు మీరు రావచ్చు. అండ్ ఇకపై చెప్పబోతున్నవన్నీ లిమిటెడ్ డ్యూరేషన్ కోర్సెస్, 3 months కోర్సెస్ ఇవి. సో ఎస్బీఐ పీఓ ప్రిలిమ్స్ అనౌన్స్ చేశాను నిన్న. బ్యాచ్ అనేది అప్కమింగ్ మండే స్టార్ట్ అవుతుంది, 18th May స్టార్ట్ అవుతుంది. అగైన్ 3 months డ్యూరేషన్, 3000 రూపీస్ ఫీజ్. సో దీంట్లో మీకు ఎస్బీఐ పీఓ ప్రిలిమ్స్కి అవసరమైన ఎంటైర్ సిలబస్ కవర్ చేస్తాను. సిలబస్ కవరేజ్ అనేది కాదు, ప్రిలిమ్స్ అని కాదు, మెయిన్స్ ఏ స్టాండర్డ్ ఉంటుందో మెయిన్ స్టాండర్డ్లో ఐ విల్ కవర్ ఎంటైర్ సిలబస్. దిస్ ఈజ్ మై ప్రామిస్. వన్స్ యూ అటెండ్ సెషన్స్ యూ విల్ గెట్ దట్ ఐడియా. సో ఇంగ్లీష్ ఎలాగో మీకు తెలుసు ఎలా జరుగుతుంది అనేది. అండ్ దెన్ యూ హ్యావ్ అర్థమెటిక్. నిన్న ఒక వీడియో నేను అప్లోడ్ చేశాను, వాచ్ ఇట్. ఐ మైట్ అప్లోడ్ ఫ్యూ మోర్ ఇన్ దిస్ వీక్. సో అవన్నీ చూడండి, యూ విల్ గెట్ అన్ ఐడియా. అండ్ ఐఎమ్ ఆఫరింగ్ ఇట్ ఎట్ అ వెరీ లో ప్రైస్ ఆఫ్ 3000 రూపీస్ అండ్ వెరీ హై క్వాలిటీ. ఇక్కడ ప్రైస్ అని కాదు ఇక్కడ. సో వేరే చోటుకి వెళ్తే 1500కి వస్తుంది, 2000కి వస్తుంది అంటే యూ విల్ నాట్ గెట్ ఎ పర్సన్ లైక్ మీ టీచింగ్ దట్, రైట్? సో ఆ క్వాలిటీ అనేది మీరు చూసుకోవాలి. దట్స్ అబౌట్ ఇట్. ఎస్బీఐ పీఓ ప్రిలిమ్స్కి ఏది కావాలంటే అంత దొరుకుతుంది. అండ్ ప్రిలిమ్స్ సార్ మెయిన్స్ లేదా అని కొంతమంది డౌట్స్ ఉంటుంది. మెయిన్స్ ప్రిలిమ్స్ అయిన తర్వాత మెయిన్స్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. అండ్ యూ కెన్ అప్గ్రేడ్ బై పేయింగ్ ఎక్స్ట్రా మనీ. అప్పుడు నేను చెప్తాను మెయిన్స్ కోర్స్కి ఎంత అనేది, అది పెట్టి మీరు అప్గ్రేడ్ అవ్వచ్చు. లేదంటే ఇఫ్ యూ బికమ్ పార్ట్ ఆఫ్ అవర్ 6000 కోర్స్, ఇన్ఫినిటీ కోర్స్లోకి వస్తే ఇట్ కవర్స్ ఎవ్రీథింగ్, ఆల్ కోర్సెస్, ప్రిలిమ్స్, మెయిన్స్, టిల్ యూ గెట్ జాబ్. దానికన్నా మీరు అప్గ్రేడ్ అయిపోవచ్చు. ఎస్ఎస్సి సీజీఎల్ నిన్న నేను అనౌన్స్ చేద్దాం అనుకొని ఆగిపోయాను. సో వీఆర్ అనౌన్సింగ్ ఇట్ టుడే. సో వీ విల్ కవర్ ప్యూర్ మ్యాథ్స్ ఆల్సో. అంటే మనకి అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్తో పాటు ఎస్ఎస్సి సీజీఎల్కి ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది, అది కూడా కవర్ అవుతుంది. జనరల్ స్టడీస్, జనరల్ సైన్స్ నేను కవర్ చేయట్లేదు, ఎక్సెప్ట్ జిఎస్, కరెంట్ అఫైర్, జనరల్ సైన్స్. రిమైనింగ్ అన్నీ కూడా ఇందులో కవర్ అవుతాయి. అగైన్ 3000 రూపీస్ ఫీజ్, 3 months డ్యూరేషన్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ జాయిన్. జిఎస్ మాకు ఫ్యాకల్టీ లేక కాదు, ఉన్నారు, వాళ్ళని ఐఎమ్ రిజర్వింగ్ దెమ్ ఫర్ సివిల్స్కి గ్రూప్ 1కి వాళ్ళని ఉపయోగించాలని నిర్ణయించుకున్నాము. అందుకనే వాళ్ళని సీజీఎల్కి వాడే ఉద్దేశం లేదు. సో సీజీఎల్కి వీఆర్ నాట్ ఆఫరింగ్ ఎనీ జనరల్ స్టడీస్. బట్ జనరల్ స్టడీస్ అనేది మీకు Tier 1లో ఒక పోర్షన్ 25 marks. బట్ రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ ప్యూర్ మ్యాథ్స్.
సో మ్యాక్సిమం పోర్షన్ అనేది మీకు టియర్ 2కి ఏ లెవెల్ ఉంటుందో ఆ లెవెల్లో కవర్ చేయడం జరిగిపోతుంది. సో టైర్ 2కి వేరేగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. సో ప్రిపరేషన్ టీచింగ్ విల్ బీ అట్ దట్ లెవెల్. అగైన్ 3 months డ్యూరేషన్. 3 months తర్వాత యూ హ్యావ్ అన్ ఆప్షన్ టు అప్గ్రేడ్ టు అన్లిమిటెడ్ ప్లాన్ ఆర్ యూ కెన్ స్కిప్ దేర్. ఇట్స్ అప్ టు యూ. యూపీఎస్సీ సీసాట్ అగైన్ మీకు చాలా యూపీఎస్సీ కోచింగ్ సెంటర్స్ వాళ్ళకి వెబ్సైట్స్ చూశాను. సీసాట్కి విపరీతంగా ఫీజు ఛార్జ్ చేస్తున్నారు, అన్నెసెసరీ అది. కొన్ని ఫేమస్ ఇన్స్టిట్యూట్స్ అయితే ఐ హావ్ సీన్ 15,000, 19,000. నాకు నవ్వొచ్చింది, ఏంటి ఇంతగా దోపిడీ జరుగుతుంది ఇక్కడ అనేది. సో 3,000 ఈజ్ ద ఫీ అండ్ యూ గెట్ ఎక్స్ట్రీమ్లీ, యూ కెన్ కంపేర్ మీ విత్ ఎనీ వన్ ఎల్స్ అవుట్ దేర్ ఇన్ ది మార్కెట్. ఎవరితోనైనా మీరు కంపేర్ చేయొచ్చు. యూ విల్ గెట్ ద బెస్ట్. సీసాట్ సిలబస్ నేను ఆల్రెడీ చూశాను. సీసాట్ సిలబస్కి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా మీకు కవర్ అవుతుంది అందులో. 3 months 3,000 రూపీస్, యూ గెట్ ఎవ్రీథింగ్ ఆన్ యువర్ స్క్రీన్. అలాగే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 కూడా మీకు అవసరమైనంత కవర్ చేస్తాను. అగైన్ 3 months 3,000 రూపీస్. ఆల్ దీస్ బ్యాచెస్ ఆర్ స్టార్టింగ్ ఆన్ Monday 18th May. ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ గెట్ ఇన్ టచ్ విత్ మీ రైట్ నౌ ఇట్ సెల్ఫ్. డో నాట్ వేస్ట్ టైం. ఎవరికైనా ఇప్పుడే జాయిన్ అవ్వాలన్నా జాయిన్ అవ్వచ్చు, ఎందుకంటే ఆల్రెడీ క్లాసెస్ జరుగుతున్నాయి పాత బ్యాచెస్కి. యూ కెన్ స్టార్ట్ అటెండింగ్ క్లాసెస్ ఇఫ్ యూ వాంట్. 18th నుంచి కొత్తగా స్టార్ట్ అవుతాయి మళ్ళీ మొదటి నుంచి. పేమెంట్ డీటెయిల్స్ స్క్రీన్ షాట్ కూడా ఇచ్చేసాను, అందుకే వాట్సాప్ చేయాలన్నా కాల్ చేయాలన్నా యూ హ్యావ్ దట్ నెంబర్ 789 నెంబర్. ఫీజ్ పేమెంట్కి నా పర్సనల్ నెంబర్ ఇచ్చాను, మీకు కనిపిస్తుంది నా పేరు కూడా పేమెంట్ చేసినప్పుడు. సో దేర్ ఇస్ నో కన్ఫ్యూజన్. దట్ ఈస్ హౌ యూ మేక్ పేమెంట్. రైట్, లైక్, ప్లీజ్ డూ లైక్ ఇట్. ఇఫ్ యూ రియలీ లైక్ మై వీడియోస్ లైక్ చేయండి. లైక్స్ అనేవి యూట్యూబ్, మనం పట్టించుకోకపోయినా యూట్యూబ్ పట్టించుకుంటుంది. ఎన్ని లైక్స్ ఉన్నాయి, ఎన్ని డిస్లైక్స్ ఉన్నాయి, ఇవన్నీ చూస్తుంది. నా వీడియోస్లో మీకు క్వాలిటీ కనిపిస్తే, హెల్ప్ అవుతున్నాయి అనిపిస్తే టేక్ ఎ స్టెప్ అండ్ లైక్ ఇట్. ఓకే, లైక్ చేయండి. మనసులో మీరు ఇష్టపడుతున్నారని తెలుసు, బట్ లైక్ చేయడం వల్ల యూట్యూబ్ చూస్తుంది. అలా చూడడం వల్ల వీడియో యొక్క పాపులారిటీ పెరుగుతుంది, ఇంకా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఫీడ్లోకి అది వెళ్తుంది అనమాట. షేర్, మీకు నచ్చినప్పుడు ఆబ్వియస్లీ మీరు షేర్ చేస్తారు. సో నా వంతు నేను చెప్తున్నాను, మీకు నిజంగా ఇది వేరే వాళ్ళకి ఉపయోగపడుతుందంటే షేర్ అమాంగ్ యువర్ ఫ్యామిలీ, కమ్యూనిటీ అండ్ ఫ్రెండ్స్ అండ్ అదర్కి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది ఏ కన్వీనియంట్ ఆప్షన్ ఫర్ యూ, బికాజ్ ద వీడియో కమ్స్ డైరెక్ట్లీ టు యూ. కొత్తది అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్స్ అవి వస్తూ ఉంటాయి. ప్రతిసారి సెర్చ్ చేసి వెతుకోవాల్సిన అవసరం ఉండదు. దట్స్ అబౌట్ ఇట్. సో లెట్స్ బిగిన్ ది షో. ఓకే, ఈరోజు అగైన్ 2 ఎడిటోరియల్స్. మనకి ఎప్పుడు లెఫ్ట్ సైడ్ 2 వస్తాయి. 2 ఎడిటోరియల్స్లో ఫస్ట్ ఎడిటోరియల్ అదేంటంటే మనకి ట్రైన్ సర్వీసెస్ రెజ్యూమ్ అయ్యాయి, దానికి సంబంధించి ఉంది. అది ఇట్స్ ఎ జనరిక్ ఎడిటోరియల్. అంటే మనకి సబ్జెక్ట్ పరంగా నేర్చుకోవడానికి అందులో ఏం లేదు, వొకాబులరీ నేర్చుకుంటాం. ఒక చిన్న న్యూస్ అనౌన్స్మెంట్, న్యూస్ అనాలిసిస్ లాగా జరుగుతుంది. సెకండ్ది వచ్చేసరికి ICMR, క్లియరెన్స్, కన్వల్జెంట్ ప్లాస్మా థెరపీ. దిస్ ఈజ్ మోర్ మెడికల్. ద రీజన్ వై ఐ హ్యావ్ చోజన్ దిస్, నేను మొదటి నుండి మీకు చెప్తున్నాను, ఎడిటోరియల్ చదవడం అనేది మన ఆబ్జెక్టివ్ ఏంటంటే వొకాబులరీ, గ్రామర్ మాత్రమే కాదు. మీకు మొదటి రోజు నుండి కూడా చెప్తూనే ఉన్నాను. బయట మార్కెట్లో అలా జరుగుతూ ఉండొచ్చు, కానీ దట్ షుడెంట్ బీ అవర్ అల్టిమేట్ ఆబ్జెక్టివ్. ద ఆబ్జెక్టివ్ ఆఫ్ రీడింగ్ ఎడిటోరియల్ ఈజ్ టు బిల్డ్ కాంప్రహెన్షన్ ఎబిలిటీ పెరగాలి. అంటే మనకి తెలియని డిఫరెంట్ టాపిక్స్ నుంచి ఎస్సేస్ వస్తాయి, ఆర్టికల్స్ వస్తాయి. ఏది చదివినా సరే దాన్ని కాంప్రహెండ్ చేసుకునే విధానంలో మార్పు రావాలి, దాన్ని కాంప్రహెండ్ చేసుకునే ఎబిలిటీ మనకి బిల్డ్ అవ్వాలి. దట్స్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ రీడింగ్ ఎడిటోరియల్. అందులో భాగంగా వొకాబులరీ మరియు గ్రామర్ మనం నేర్చుకుంటాం. పీపుల్ హూ వాంట్ టు ఫోకస్ మోర్ ఆన్ వొకాబులరీ అండ్ గ్రామర్, అంటే ఎడిటోరియల్ చదవడానికి అవసరమైన వొకాబులరీ, గ్రామర్ మాకు లేదు సార్ అనుకునే వాళ్ళ కోసమే 2,000 రూపీస్ కోర్స్ లాంచ్ చేసాం. ఇన్ దట్ కోర్స్ యూ విల్ బిల్డ్ బేసిక్ వొకాబులరీ, బేసిక్ గ్రామర్, అవన్నీ బిల్డ్ చేసుకొని వస్తారు. సో నాకు గ్రామర్ అంతా చెప్పేయండి సార్, వొకాబులరీ అంతా చెప్పండి సార్ అని అడగొద్దు, ఎందుకంటే నా ఆబ్జెక్టివ్ వేరు, మీ ఆబ్జెక్టివ్ డిఫరెంట్గా ఉంటే మేబీ ఐ మే నాట్ బి ద రైట్ పర్సన్ టు యూ. ఎడిటోరియల్ పర్పస్ ఎప్పుడు కూడా కాంప్రహెన్షనే, ఎప్పుడైనా సరే కాంప్రహెన్షనే. ఓన్లీ వొకాబులరీ కోసం ఎడిటోరియల్ చదవక్కర్లా, హెడ్లైన్స్ చదువుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఆబ్జెక్టివ్ కాంప్రహెన్షన్. సో కమ్ విత్ దట్ ఆబ్జెక్టివ్. కాంప్రహెన్షన్ బిల్డ్ చేసుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి హెల్ప్ అవ్వదా? ఆర్సీ ఎలా చేస్తారు, రీడింగ్ కాంప్రహెన్షన్ ఎలా చేస్తారు? అన్లెస్ యూ కాంప్రహెండ్ ఇట్, హౌ కెన్ యూ హ్యాండిల్ ఇట్? అందుకనే రీడింగ్ కాంప్రహెన్షన్ హ్యాండిల్ చేయాలంటే మల్టిపుల్ సబ్జెక్ట్స్ మీద మనకు అవగాహన ఉండాలి. ఎందుకంటే ఆ రోజు ఏ టాపిక్ మీద ఆర్టికల్ ఇస్తారో మనకు తెలియదు. అందుకనే డిఫరెంట్ జానర్స్లో ఉన్న ఆర్టికల్స్ మనం పిక్ చేసుకోవాలి. రొటీన్గా ఉన్న పిక్ చేయడం వల్ల ఉపయోగం లేదు, నాకు కన్వీనియంట్ అయిపోతుంది, మీకు ఉపయోగపడదు. సో మీకు ఉపయోగపడాలంటే డిఫికల్ట్ జానర్స్ నేను తీసుకుంటాను. ఎకానమీ ఈజ్ ఎ డిఫికల్ట్ జోనర్, మెడిసిన్ ఈజ్ ఎ డిఫికల్ట్ జోనర్. ఇలాంటి జోనర్స్ నుంచి తీసుకున్నప్పుడు మీకు వాటి మీద అవగాహన అనేది పెరుగుతుంది. అవగాహన పెరిగితే యూ విల్ బీ కంఫర్టబుల్ హ్యాండ్లింగ్ సచ్ ఆర్టికల్స్ ఇన్ ది ఎగ్జామినేషన్. రైట్. అండ్ ఈవెన్ ఫర్ గ్రూప్ 1 అండ్ సివిల్స్ స్టూడెంట్స్ మీకు అలవాటు అవుతుంది అనమాట. పదాల మీద ఫెమిలియారిటీ బిల్డ్ అయ్యేసరికి మీకు ఆర్టికల్స్ చదవడం అనేది ఈజీ అవుతుంది.
చూడండి, ఎ వెల్కమ్ చేంజ్ ఆన్ ఐసీఎంఆర్స్ క్లియరెన్స్ ఆన్ యూజింగ్ కన్వలజెంట్ ప్లాస్మా థెరపీ. వాట్ ఈజ్ కన్వలజెంట్ ప్లాస్మా థెరపీ? కన్వలజెంట్ అంటే అర్థం ఏంటి? కన్వలజెంట్ అంటే అర్థం ఏ పేషెంట్ రికవరింగ్ ఫ్రమ్ ఎన్ ఇల్నెస్. అర్థమవుతుందా? ఇప్పుడు కోవిడ్-19 పేషెంట్ ఉన్నాడు, ఆయనకి కొన్నాళ్ళ తర్వాత రికవర్ అయిపోయాడు. ఇప్పుడు కొత్తగా సిమ్టమ్స్ ఏవీ లేవు. రికవర్ ఎలా అయిపోతాడు? రికవర్ అవ్వాలంటే ఏం జరగాలి? అతని బాడీలో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యి ఉండాలి. ఆ యాంటీబాడీస్ వైరస్ని డెస్ట్రాయ్ చేసి ఉండాలి. ఆ రకంగా తను రికవర్ అవుతాడు. అలా రికవర్ అయిన వ్యక్తినే కన్వలజెంట్ పేషెంట్ అంటారు. కన్వలజెంట్ ప్లాస్మా అంటే అర్థం ఏంటి? ఆ పేషెంట్ బాడీలో బ్లడ్ ఉంటుంది. బ్లడ్లో ఉన్న ఒక పదార్థమే ప్లాస్మా. ప్లాస్మా ఈజ్ ఎ లిక్విడ్. ఒక లిక్విడ్ మనకి బ్లడ్లో ఏముంటాయి? వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి, రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి, దాంతోపాటు ప్లాస్మా ఉంటుంది. ప్లాస్మా అనేది 55% బ్లడ్లో ప్లాస్మాయే, గడ్డి కలర్లో ఉండే లిక్విడ్ అది, రైట్? సో ఈ ప్లాస్మా యొక్క ఉపయోగం ఏంటి? ఇప్పుడు మనిషి బాడీలో ప్యాథోజన్స్ ఎంటర్ అయినప్పుడు, ప్యాథోజన్ అంటే అర్థం ఏంటి? హానికారక వ్యాధికారక క్రిములు, డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్. అవి మన బాడీలో ఎంటర్ అయినప్పుడు హ్యూమన్ బాడీలో ఉన్న వైట్ బ్లడ్ సెల్స్ ఏం చేస్తాయి? దే ప్రొడ్యూస్ యాంటీబాడీస్. ఇంకా లోపలికి వెళ్తే బీ లింఫోసైట్స్ అలానే ఉంటాయి. మీకు బయాలజీ మీద అవగాహన ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ ఆబ్జెక్టివ్ అది కాదు కాబట్టి నేను డీప్గా వెళ్ళను. సో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. ఇలా ప్రొడ్యూస్ అయిన యాంటీబాడీస్ అన్నీ కూడా ప్లాస్మాలోనే ఉంటాయి. అంటే ఒక వ్యక్తి కోవిడ్-19 నుంచి రికవర్ అయ్యాడు అంటే అర్థం ఏంటి? అతని బాడీలో ఆల్రెడీ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యి ఉండాలి. ఆ ప్రొడ్యూస్ అయ్యి ఉన్న యాంటీబాడీస్ ఎక్కడ ఉంటాయి? అతని ప్లాస్మాలో ఉంటాయి, రైట్? సో ఇప్పుడు ఈ కన్వలజెంట్ ప్లాస్మా థెరపీ ఏం చేస్తుంది? రికవర్ అయిన పేషెంట్ అంటే కన్వలజెంట్ పేషెంట్ బాడీలో ఉన్న ప్లాస్మా తీసుకొని, థెరపీ అంటే ట్రీట్మెంట్ తీసుకొని, ప్రస్తుతం కోవిడ్-19తో సఫర్ అవుతున్న వ్యక్తికి దాన్ని వాళ్ళ బ్లడ్లోకి దాన్ని ఇంజెక్ట్ చేస్తే ఈ ప్లాస్మాలో ఉన్న యాంటీబాడీస్ అతని బాడీలో కూడా దాన్ని యాక్టివేట్ చేసి అతని బాడీలో కూడా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యేలాగా చేస్తాయని, ఆ రకంగా అతని బాడీలోని వైరస్ని వచ్చి చంపుతాయి అనేది ఈ ప్లాస్మా థెరపీ యొక్క ప్రధాన ఉద్దేశం. సక్సెస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా, ఎఫికసీ ఏంటి, ఇవన్నీ తెలియదు. బట్ దట్ ఈస్ వాట్ కన్వలజెంట్ ప్లాస్మా థెరపీ ఈజ్. ఓకే, రికవర్ అయిన పేషెంట్ బాడీలో నుంచి ప్లాస్మా తీసి ఆ ప్లాస్మాలో అంటే బ్లడ్లోంచి ఫస్ట్ ప్లాస్మాని సెపరేట్ చేసి ఆ ప్లాస్మాని ప్రస్తుతం సఫర్ అవుతున్న వ్యక్తి బాడీలోకి ఇంజెక్ట్ చేయడం అనమాట. ఆ రకంగా ఈ యాంటీబాడీస్తో అతని బాడీలో ఉన్న వైరస్ని ఫైట్ చేయడం. దట్స్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ కన్వలజెంట్ ప్లాస్మా థెరపీ. ఐసీఎంఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్. ఇట్ ఈస్ ది ఎపెక్స్ బాడీ, సుప్రీం బాడీ, రైట్, విచ్ ఓవర్సీస్ బయోమెడికల్ రీసెర్చ్ ఇన్ ఇండియా. అర్థమవుతుంది? బయోలాజికల్ రీసెర్చ్ మరియు మెడికల్ రీసెర్చ్ని ఓవర్సీ చేసే ఎపెక్స్ బాడీని, ఎపెక్స్ అంటే సుప్రీం హైయెస్ట్ బాడీని మనం ఐసీఎంఆర్ అంటాం. ఇట్ ఈస్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ ఢిల్లీ. దీని యొక్క డైరెక్టర్ డాక్టర్ బలరామ్ భార్గవ. రైట్. సో వాళ్ళు ఏం చేశారు? క్లియరెన్స్ ఇచ్చారు. కన్వలజెంట్ ప్లాస్మా థెరపీ వాడచ్చా వాడకూడదా అనే డౌట్స్ ఉండేవి. సో ఆ డౌట్స్ ఏమీ లేకుండా ఇప్పుడు ఆయన క్లియరెన్స్ ఇచ్చారు. చూద్దాం. ద పాండమిక్ ఈజ్ అన్ ఐడియల్ ఆపర్చునిటీ టు టెస్ట్ ది బెనిఫిట్స్ ఆఫ్ ప్లాస్మా థెరపీ. ప్లాస్మా థెరపీ యొక్క బెనిఫిట్స్ని టెస్ట్ చేయడానికి ఈ పాండమిక్ అంటే ఏంటి? మహమ్మారి. సో కరోనా మహమ్మారి అనేది ఒక ఐడియల్ ఆపర్చునిటీ, ఒక మంచి అవకాశం కల్పించింది, మనం టెస్ట్ చేద్దామని చెప్పి అంటున్నారు. With the Ethics Committee approval in hand on May 8th, the ICMR cleared the last hurdle to conduct a multi-centric phase 2 trial using convalescent plasma on COVID-19 patients with moderate illness. దీని అర్థం ఏంటి? ఎథిక్స్ కమిటీ అప్రూవల్ ఇచ్చేసింది. సో ఈ మెడికల్ రీసెర్చ్, క్లినికల్ ట్రయల్స్ ఇలాంటి విషయాలు ఇప్పుడు కూడా ఎథిక్స్ కమిటీ ఉంటుంది. ఫస్ట్ ఎథిక్స్ కమిటీ ఏం చేస్తుందంటే అసలు ఇది చేయడం ఎథికలేనా, ఈజ్ ఇట్ మోరల్లీ రైట్, కరెక్టా, తప్ప, మానవాళికి మంచి చేస్తుందా, చెడు చేస్తుందా, ఇలాంటి ఆస్పెక్ట్స్ అట్ లార్జర్ లెవెల్ వాళ్ళు డిస్కస్ చేసి అప్రూవల్ ఇవ్వాలా లేదా అని చెప్పి చేస్తారు. సో May 8th అప్రూవల్ ఇచ్చేసింది ఎథిక్స్ కమిటీ. ఇచ్చిన తర్వాత ద ఐసీఎంఆర్ క్లియర్డ్ ది లాస్ట్ హడ్డిల్. హడ్డిల్ అంటే అర్థం ఏంటి? అడ్డంకి, అబ్స్టకల్. హడ్డిల్కి ఇంగ్లీష్లో ఏం రాస్తారు? హడ్డల్ అంటే అడ్డంకి, విచ్ ఈస్ అబ్స్టికల్, లేకపోతే హిండ్రన్స్ లేదా ఇంపెడిమెంట్, ఏమైనా రాయొచ్చు. హిండ్రన్స్, అబ్స్టికల్, ఇంపెడిమెంట్, IMPEDIMENT, ఇంపెడిమెంట్. ఆల్ దీస్ ఆర్ హర్డిల్స్. క్లియర్ ద లాస్ట్ హర్డిల్ టు కండక్ట్ ఏ మల్టీసెంట్రిక్ phase 2 ట్రయల్. మల్టీసెంట్రిక్ అంటే అర్థం ఏంటి? ఒక చోట మాత్రమే కాన్సన్ట్రేట్ అవ్వకుండా డిఫరెంట్ ప్లేసెస్లో, మల్టీ అంటే మోర్ దాన్ 2, రైట్? మల్టీసెంట్రిక్ ఒక చోట కాకుండా మల్టీసెంట్రిక్, మోర్ దాన్ 2 డిఫరెంట్ ప్లేసెస్లో, డిఫరెంట్ సెంటర్స్లో ఈ ట్రయల్ చేద్దామని డిసైడ్ అయ్యారు. యూజింగ్ కన్వల్జెంట్ ప్లాస్మా. ఏది యూజ్ చేస్తారు? కన్వల్జెంట్ ప్లాస్మా వాడతారు. వాట్ ఈస్ కన్వల్జెంట్ ప్లాస్మా? ప్లాస్మా రిట్రీవ్డ్ ఫ్రమ్, ప్లాస్మా టేకెన్ ఫ్రమ్ ఏ కన్వల్జెంట్. కన్వల్జెంట్ అర్థం ఏంటి? ఏ పేషెంట్ రికవరింగ్ ఫ్రమ్ COVID-19 అన్నమాట.
విత్ మోడరేట్ ఇల్నెస్ ఉన్న వాళ్ళ మీద ఈ ట్రయల్ చేద్దామని నిర్ణయించుకున్నారు. ఇట్స్ 3 feasibility studies in about 20 severely ill patients found the therapy to be safe and able to resolve illness or improve the clinical symptoms. సో బేసికల్గా మీ క్లినికల్ ట్రయల్స్ గురించి ఫస్ట్ తెలుసుకోవాలి. సో ఫీజిబిలిటీ స్టడీ అంటే అర్థం ఏంటంటే, అంటే ఆల్రెడీ బాగా 20 మంది క్రిటికల్గా ఇల్గా ఉన్న పేషెంట్స్ మీద ఒక 20 మంది పైన చిన్న లైట్గా డోస్ ఇచ్చి చెక్ చేశారు. దానివల్ల ఏమైనా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, పాజిటివ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, ఇవేమైనా ఉన్నాయని చెప్పి జస్ట్ చెక్ చేశారన్నమాట. చెక్ చేసిన తర్వాత దే ఫౌండ్ ద థెరపీ టు బి సేఫ్గానే ఉంది అండ్ ఏబుల్ టు రిజాల్వ్ ఇల్నెస్ ఆర్ ఇంప్రూవ్ క్లినికల్ సిమ్టమ్స్ని ఇంప్రూవ్ చేస్తుంది. అంటే మనకి వైరస్ వల్ల వచ్చే సిమ్టమ్స్ అనేవి తగ్గుతున్నాయి, ఇల్నెస్ అనేది కూడా తగ్గుతుంది అన్నట్టు కొంచెం వాళ్ళకి ఇండికేషన్ వచ్చింది. సో వాళ్ళు అందుకని ముందుకెళ్ళారు. సిన్స్ సేఫ్టీ ఆఫ్ కన్వల్జెంట్ ప్లాస్మా ఫ్రమ్ పీపుల్ హూ హ్యావ్ రికవర్డ్ ఫ్రమ్ COVID-19 ఇల్నెస్ ఈజ్ నాట్ ఎ హ్యూజ్ కన్సర్న్, ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ది హ్యూమన్ క్లినికల్ ట్రయల్ హ్యాస్ బీన్ స్కిప్డ్. వెరీ ఇంపార్టెంట్ ఇది. చాలామందికి అంటే నాకు కూడా తెలియదు, ఇవాళ నేను చదివాను మీ ఎడిటోరియల్ కోసం నేను నేర్చుకున్నాను యాక్చువల్గా. సో మీకు క్లినికల్ ట్రయల్స్ అనేవి జరుగుతాయి. ఇప్పుడు కొత్తగా ఒక డ్రగ్ అంటే మందు, మెడికేషన్ కానీ డ్రగ్ కానీ ఏదన్నా బయటికి రావాలంటే ఇట్ హ్యాస్ టు గో త్రూ మల్టిపుల్ క్లినికల్ ట్రయల్స్. సో ఒక్కసారి మీకు బ్రీఫ్గా చెప్తాను అసలు ఏమేం చేస్తారనేది. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ల్యాబొరేటరీలో హ్యూమన్ సెల్స్ అంటే మన హ్యూమన్ బాడీలో ఉన్న సెల్స్ ఉంటాయి చూడండి, కణాలు, అలాంటిని ల్యాబొరేటరీలో బిల్డ్ చేసి వాటిపైన ఆ మందుని ప్రయోగిస్తారు. ల్యాబొరేటరీ టెస్టింగ్ అనమాట ఇది. అన్నింటికంటే ఫస్ట్ జరిగేది ఇది. సో హ్యూమన్ సెల్ కల్చర్స్ పైన దీన్ని టెస్ట్ చేస్తాం. ఇది అయిన తర్వాత ఏం చేస్తారంటే, మనకి రోడెంట్స్ అంటే ఎలకల జాతికి సంబంధించిన కొన్ని రకాల యానిమల్స్ మీద టెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఒక క్యాన్సర్ అనుకోండి, ఆ ట్యూమర్ని ఆ యానిమల్కి ఇంజెక్ట్ చేసి, అంటే ఆ యానిమల్లో ట్యూమర్ వచ్చేలా చేసి దానిపైన మళ్ళీ ఈ మందుని ప్రయోగించి వాటిలో తగ్గుతుందా లేదా చెక్ చేస్తారు. ఆల్ దీస్ ఆర్ ప్రీ క్లినికల్, అంటే మనుషుల మీదకి ఇంకా వెళ్ళాల. ల్యాబొరేటరీ టెస్టింగ్ జరిగింది, యానిమల్ టెస్టింగ్ జరిగింది. ఫస్ట్ ఇవి జరుగుతాయి. ఈ రెండు జరిగిన తర్వాత సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్ వస్తున్నాయి అనగా అప్పుడు మనకి క్లినికల్కి వస్తారు. క్లినికల్లో మళ్ళీ ఫేజ్ 0, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 ఇలా ఐదు స్టేజెస్ ఉంటాయి. ఫేజ్ 0లో ఏం చేస్తారంటే, మైన్యూట్ డోసెస్, కొంచెం డోస్ ఇస్తారు అంతే, చాలా తక్కువ డోస్ ఇచ్చి అతి తక్కువ మంది పేషెంట్స్కి అతి తక్కువ డోస్ ఇచ్చి చెక్ చేస్తారు. సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, పర్వాలేదా. ఇలా ఇవ్వగానే ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు, తప్పు జరిగింది అని. ఎందుకంటే హ్యూమన్స్ మీద ట్రయల్స్ చేసే ముందు జాగ్రత్త పడాలి కదా. అందుకని ఫేజ్ 0లో అతి తక్కువ మంది పేషెంట్స్ మీద కొంచెం డోస్ ఇచ్చి చెక్ చేస్తారు. సో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా లేవు, ప్రాబ్లమ్స్ లేవు అనుకున్నాక దెన్ దే మూవ్ టు ఫేజ్ 1 ట్రయల్. సో ఫేజ్ 1 ట్రయల్లో ఏం జరుగుతుందంటే, దీనిపైన కొంచెం అంటే ఒక్కొక్క చోట కొలా ఉంది, బట్ దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ అండర్స్టూడ్. ఫేజ్ 1 ట్రయల్లో ఏం చేస్తారంటే, హెల్తీ పేషెంట్స్ని తీసుకుంటారు కొంతమందిని, అంటే అండర్లయింగ్ హెల్త్ కండిషన్స్ లేని ఒక 20 మందినో 30 మందినో తక్కువ మందిని హెల్తీ పేషెంట్స్ని తీసుకొని వాళ్ళకి మెడికేషన్ ఇస్తారు. ఇవ్వడం ఏంటంటే వాళ్ళ బాడీ తట్టుకోగలుగుతుందా లేదా, సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయా లేదా, ఎంత డోస్ ఇవ్వచ్చు, ఇప్పుడు 5 mg ఇవ్వాలా, 10 mg ఇవ్వాలా, 50 mg ఇవ్వాలా, డోసేజ్ అనేది కూడా ఐడెంటిఫై చేయడం కోసం ఫేజ్ 1 ట్రయల్ని వాడతారు. ఎంత డోస్ వరకు హ్యూమన్ బాడీ దాన్ని సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తట్టుకోగలుగుతుంది అని చెక్ చేయడం కోసం ఫేజ్ 1 ట్రయల్ వాడతారు. సో ఫేజ్ 1 ట్రయల్లో ఏం తెలుస్తుంది, ఇప్పుడు మనం వాడుతున్న డ్రగ్ మందు అనేది ఎంత డోస్ ఇవ్వచ్చు, ఏ రకంగా ఇవ్వచ్చు. ఏ రకంగా అంటే అర్థం ఏంటి, ఓరల్గానా, ఇంజెక్షన్ ద్వారానా, ఇలాగనమాట. ఇలా వీటన్నిటిని ఐడెంటిఫై చేయడం కోసం, ప్లస్ మళ్ళీ ఏం చెప్పాను మీకు, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేదా, డోసేజ్, ఎస్పెషల్లీ డోసేజ్ అనేది ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఫేజ్ 1 ట్రయల్. సో ఫేజ్ 1 ట్రయల్లో ఎంత డోసేజ్ ఇవ్వాలో ఒక ఐడియా వస్తుంది. వచ్చిన తర్వాత దెన్ దే మూవ్ టు ఫేజ్ 2 ట్రయల్. ఇవన్నీ కూడా హ్యూమన్స్ మీద. ఫేజ్ 0, 1, 2, 3, 4 ఇవన్నీ కూడా హ్యూమన్స్ మీద. దీనికి ముందు జరిగేది ల్యాబొరేటరీ మరియు యానిమల్, అది ప్రీ క్లినికల్ అంటారు. సో ఫేజ్ 1కి వచ్చేసాం. సో ఫేజ్ 1లో మీకు ఇప్పుడు చెప్పాను, డోసేజ్ గురించి కనుక్కుంటారు, ఎంత డోసేజ్ ఇవ్వచ్చు అని. దెన్ దే మూవ్ టు ఫేజ్ 2. ఫేజ్ 2లో వచ్చేసరికి హండ్రెడ్స్ ఆఫ్ పేషెంట్స్, ఒకళ్ళిద్దరు కాదు, హండ్రెడ్స్ ఆఫ్ పేషెంట్స్, అంటే యాక్చువల్గా సఫర్ అవుతున్న వాళ్ళని తీసుకుంటారు. సో హండ్రెడ్స్ ఆఫ్ పేషెంట్స్ని తీసుకొని వాళ్ళకి ఈ డోసేజ్ అనేది ఇస్తారనమాట. ఈ డోసేజ్ అనేది ఇచ్చి చెక్ చేస్తారు, వాళ్ళు ఇంప్రూవ్మెంట్ ఎంత ఉంది, ఎలా ఉంది, ఏంటి అనేది చెక్ చేస్తారు ఫేజ్ 2లో. ఫేజ్ 2 అయిన తర్వాత దెన్ దే మూవ్ టు ఫేజ్ 2లో మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా లేవు, బాగానే ఉంది, ట్రీట్మెంట్లో రెస్పాండ్ అవుతున్నారు అనిపించిన తర్వాత దెన్ దే మూవ్ టు ఫేజ్ 3. ఫేజ్ 3లో హండ్రెడ్స్ నుంచి థౌజండ్స్కి వెళ్ళిపోతుంది, చాలా ఎక్కువ మంది మీద ట్రయల్ వేస్తారు. అయితే ఫేజ్ 3లో చేయాల్సిన పని ఏంటంటే, ఈ ట్రయల్ వేసేటప్పుడు 2 గ్రూప్స్గా డివైడ్ చేస్తారు పేషెంట్స్ని.
ఒక గ్రూప్కి గోల్డ్ స్టాండర్డ్ అంటారు. గోల్డ్ స్టాండర్డ్ అంటే అప్పటి వరకు ఉన్న బెస్ట్ ట్రీట్మెంట్ని ఇస్తారు. ఇది కొత్త డ్రగ్ గురించి మనం ట్రైల్ వేస్తున్నాం కదా, సో కొత్త డ్రగ్ ఇవ్వకుండా అప్పటి వరకు ఏదైతే బెస్ట్ ట్రీట్మెంట్ అనిపించుకుంటుందో ఆ ట్రీట్మెంట్ ఇస్తారు. ఇంకొక గ్రూప్కి ఇప్పుడు కొత్త ట్రీట్మెంట్ ఇస్తారు. దీన్ని ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, జనరల్గా అయితే 1 year పైనే పడుతుంది, డిపెండింగ్ అపాన్ ద డ్రగ్ అండ్ అదర్ థింగ్స్. ఒక పీరియడ్ ఆఫ్ టైం అబ్జర్వ్ చేస్తారు. ఆల్రెడీ ఉన్న ట్రీట్మెంట్ కంటే కొత్త డ్రగ్ బెటర్గా ఉందా లేదా చెక్ చేస్తారు. సో కొత్త డ్రగ్ ఇచ్చిన వాళ్ళలో ఆ మార్పులు వచ్చాయా లేదా, ఇంప్రూవ్మెంట్ వచ్చిందా లేదా, వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఏమైనా ఉందా లేదా చెక్ చేస్తారు. చెక్ చేసి ఆల్రెడీ ఉన్న ట్రీట్మెంట్ కంటే ఇది బెటర్ ట్రీట్మెంట్ అనిపిస్తే దెన్ ఇట్ మూవ్స్ టు అప్రూవల్. అప్పుడు మనకి ఎక్కువగా యూఎస్ FDA వాళ్ళు అప్రూవ్ చేస్తారు. అప్రూవ్ చేసిన తర్వాత మార్కెట్లోకి వస్తుంది డ్రగ్. మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఫేజ్ 4 అనేది మార్కెట్లోకి వచ్చిన తర్వాత అనమాట. మార్కెట్లోకి వచ్చి డ్రగ్ని యాక్చువల్ పేషెంట్స్ మీద ఇప్పుడు ట్రయల్స్ అయిపోయాయి, నిజంగా బయటకు వచ్చేసింది, హాస్పిటల్స్ విల్ స్టార్ట్ యూజింగ్ ఇట్, వాడకం మొదలు పెడతారు. సో మొదలుపెట్టిన తర్వాత కూడా మళ్ళీ డ్రగ్ కంపెనీస్ ఏం చేస్తాయంటే చెక్ చేస్తాయి, సర్వే చేస్తాయి, మార్కెట్ సర్వీలు, పోస్ట్ మార్కెట్ సర్వీలెన్స్ అంటారనమాట. బయటకు వచ్చేసిన తర్వాత ఆ డ్రగ్ని ఎవరెవరైతే పేషెంట్స్ వాడుతున్నారో ఆ పేషెంట్స్ అందరినీ సర్వీలెన్స్ చేస్తారు. సర్వీలెన్స్ అంటే మానిటరింగ్, వాళ్ళని అబ్జర్వ్ చేస్తారు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. అంటే అంటే మామూలుగా క్లినికల్లో మనం చేసాము, కానీ ఇప్పుడు రియల్ లైఫ్లోకి వచ్చేసింది. ఒకవేళ ఏమైనా తేడా ఉంటే ఇప్పుడు కన్నా డ్రగ్ని మళ్ళీ విత్డ్రా చేసుకుంటారు 1 year తర్వాత. అందుకని మళ్ళీ సర్వీలెన్స్ చేసి ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా ఇలాంటివన్నీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారన్నమాట. ఇంప్రూవ్మెంట్ ఉంది, బాగానే ఉందంటే ఇంకా డ్రగ్ కంప్లీట్గా హై లెవెల్ ప్రొడక్షన్లోకి వచ్చేస్తుంది. సో ఇలా ఫేజ్ 0, 1, 2, 3, 4, దానికంటే ముందు ప్రీ క్లినికల్, ల్యాబొరేటరీలో, తర్వాత మళ్ళీ యానిమల్స్ మీద. ఇన్ని ట్రయల్స్ అయితే కానీ ఏ డ్రగ్ కూడా, ఏ మెడికేషన్ కూడా బయటికి రాదు. ఈవెన్ వ్యాక్సిన్స్ విషయంలో కూడా అంతే. అందుకని వ్యాక్సిన్స్ రావడానికి టైం పడుతుంది అనడానికి కారణం అది. ఇవన్నీ ప్రొసీజర్ అయితే ఇలా చేయాలి. కానీ ఇప్పుడు ఇలా డిలే చేయడం వల్ల ఇబ్బందులు అవుతాయంటే కొన్ని స్టేజెస్ స్కిప్ చేస్తాయి గవర్నమెంట్స్, మరి దానికి మనం ఏం చెప్పలేం. బట్ అదర్వైజ్ జనరల్ ప్రొసీజర్ ఈజ్ లైక్ దిస్ అనమాట. ఓకే, ఇక్కడ ఏమంటున్నారు, సిన్స్ సేఫ్టీ ఆఫ్ కన్వల్జెంట్ ప్లాస్మా ఫ్రమ్ పీపుల్ హూ హ్యావ్ రికవర్డ్ ఫ్రమ్ COVID-19 ఇల్నెస్ ఈజ్ నాట్ ఏ హ్యూజ్ కన్సర్న్, ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ది హ్యూమన్ క్లినికల్ ట్రయల్ హ్యాస్ బీన్ స్కిప్డ్. ఈ సెంటెన్స్ని అర్థం చేసుకోవడం కోసం ఎంత రీసెర్చ్ చేయాల్సి వచ్చింది. ఫస్ట్ స్టేజ్ని ఎందుకు స్కిప్ చేశారు అంటే ఫస్ట్ స్టేజ్లో ఏం జరుగుతుంది ఇవన్నీ చదవాల్సి వచ్చిందనమాట. సో చూడండి, ఇప్పుడు మీకు ఇందాక ఏం చెప్పాను, ఫేజ్ 1లో ఏం జరుగుతుంది, ఫేజ్ 1లో మెడికేషన్ ఇచ్చి, ఫేజ్ 0లో డోసేజ్ మనకి ఫేజ్ 1 అంటే డోసేజ్ ఎంత అనేది కనుక్కుంటారు కదా. ఇప్పుడు డోసేజ్ అనేది ఎందుకు కనుక్కోవాలి, ఎక్స్టర్నల్ డ్రగ్ అయితే, బయట నుంచి కెమికల్స్తో తయారు చేసిన డ్రగ్ అయితే అది హాని చేస్తుందా లేదా, ఎంత డోసేజ్, ఇలాంటివన్నీ కనుక్కోవాలి. ఇప్పుడు ఈ ప్లాస్మా థెరపీలో వీఆర్ నాట్ గివింగ్ ఎనీ ఎక్స్టర్నల్ మెడికేషన్, బయట నుంచి ఏది మెడికేషన్ ఇవ్వట్లా, హ్యూమన్ బాడీలో ఉన్న ప్లాస్మాని ఇస్తున్నాం. కాబట్టి సేఫ్టీ అనేది పెద్ద ఇష్యూ కాదు. అంటే కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, కానీ మామూలు ఎక్స్టర్నల్ డ్రగ్ ఇస్తే వచ్చేంత సైడ్ ఎఫెక్ట్స్ దీనికి ఉండవు అనే ఉద్దేశంతో సో ఫస్ట్ స్టేజ్ని స్కిప్ చేస్తారు, టైం కూడా లేదు కదా అని. ఫస్ట్ స్టేజ్ ఇచ్చి మళ్ళీ కొన్నాళ్ళు వెయిట్ చేసేంత టైం లేదని డైరెక్ట్గా ఫేజ్ 2 క్లినికల్ ట్రయల్స్ అంటే హండ్రెడ్స్ ఆఫ్ పేషెంట్స్కి వెళ్ళిపోయారనమాట. ది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ద హ్యూమన్ క్లినికల్ ట్రయల్ హ్యాస్ బీన్ స్కిప్డ్. ది ICMR will instead study plasma safety and efficacy in phase 2 trial with 452 patients. మీకు ఎంత చెప్పాను, ఫేజ్ 2 ట్రయల్లో ఏం చేస్తారు, ఇచ్చిన తర్వాత ఎఫికసీ, ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా, ఎఫెక్టివ్గా పనిచేస్తుందా లేదా, సేఫ్టీ, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేవా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుందా లేదా, ఇలాంటి వాటిని 452 మంది పేషెంట్స్ మీద ట్రయల్ వేసి స్టడీ చేస్తారనమాట. ది పేషెంట్స్ విత్ మోడరేట్ COVID-19 ఇల్నెస్ విల్ బి ర్యాండమ్లీ అసైన్డ్ టు రిసీవ్ ఎయిదర్ కన్వల్జెంట్ ప్లాస్మా 226 పేషెంట్స్ ఆర్ ఓన్లీ స్టాండర్డ్ ఆఫ్ కేర్ కంట్రోల్ గ్రూప్. చూడండి, మీకు యాక్చువల్గా ఇందాక చెప్పినప్పుడు ఫేజ్ 3 ట్రయల్లో గ్రూప్స్గా డివైడ్ చేస్తారు. ఒక గ్రూప్కి ఏమో కొత్త ట్రీట్మెంట్ ఇస్తారు, ఒక గ్రూప్కి ఏమో పాత ట్రీట్మెంట్ ఇస్తారని చెప్పాను. కానీ ఫేజ్ 2లో కూడా అలా చేయొచ్చు. సో ఫేజ్ 2లో ఇక్కడ చేస్తున్నారు అన్నమాట. ఫేజ్ 2లో ఏం చేస్తారు, మొత్తం 452 మంది పేషెంట్స్ మీద స్టడీ చేద్దామని డిసైడ్ అయ్యారు. అందులో 226 మంది, సరిగ్గా సగం మందికి కన్వల్జెంట్ ప్లాస్మా ఇస్తారు. ఇంకో 226 మందికి స్టాండర్డ్ కేర్, ఇప్పటివరకు ఏం జరుగుతుందో అది యాజ్ స్టేజ్గా కంటిన్యూ చేస్తారు. వాళ్ళని ఎలా సెలెక్ట్ చేస్తారు, ర్యాండమ్గా. అంటే ఈ పద్ధతి వీళ్ళని అని కాదు, ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తారు. అంటే ఒక రీజను లాజిక్ లేకుండా సెలెక్ట్ చేస్తారు. ఎందుకంటే బయాస్ వస్తుంది, లేకపోతే మాకు ఇది వేయండి, మాకు అలా చేయండి అని చెప్పి జనాలు ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది. అలా ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ర్యాండమ్గా గ్రూప్స్ని సెలెక్ట్ చేసి ఎవరు ఎందులోకి వెళ్తారు, ఎవరికి ఏ ట్రీట్మెంట్ అనేది ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయరు. బయాస్ని ఎలిమినేట్ చేయడానికి ర్యాండమైజ్డ్ అసైన్మెంట్ అనేది జరుగుతుందన్నమాట. అలా అసైన్ చేసి స్టడీ చేస్తారన్నమాట. చూడండి, ఇది ప్రైమరీ అవుట్కమ్స్ అంటే అర్థం ఏంటి, రిజల్ట్స్.
The primary outcomes of the trial in 21 hospitals that will be studied include prevention of illness from progressing to a severe form and avoidance of deaths from all causes at 28 days after plasma infusion. యాక్చువల్గా స్టడీలో ఏం చెక్ చేస్తారు? ప్రైమరీ అవుట్కమ్స్ అంటే మెయిన్ రిజల్ట్స్. అవుట్కమ్ అంటే రిజల్ట్ ఆఫ్ ది ట్రయల్ ఇన్ 21 హాస్పిటల్స్, మొత్తం 21 హాస్పిటల్స్ని చేయబోతున్నారు. దట్ విల్ బీ స్టడీడ్ ఇంక్లూడ్ ప్రివెన్షన్ ఆఫ్ ఇల్నెస్ ఫ్రమ్ ప్రోగ్రెసింగ్ టు ఏ సివియర్ ఫామ్. అంటే ప్రెజెంట్ ఒక లెవెల్ నుంచి నెక్స్ట్ సివియర్ ఫామ్లోకి వెళ్తుందా వెళ్ళట్లేదా ప్లాస్మా థెరపీ ఇచ్చిన తర్వాత. అంటే ఇప్పుడు ఒక లెవెల్లో ఉంది ఇల్నెస్, ప్లాస్మా థెరపీ ఇచ్చాక ఏమనుకుంటాం? వెళ్ళకూడదు కదా, మందు ఇచ్చిన తర్వాత అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోకుండా ఆగిపోవాలి. తగ్గుతుందా తర్వాత ఫస్ట్ ఆగాలి. సో ప్రివెన్షన్ ఆఫ్ ఇల్నెస్ ఫ్రమ్ ప్రోగ్రెసింగ్ టు సివియర్ ఫామ్, సివియర్గా అవ్వకుండా ఆగుతుందా లేదా, ప్రోగ్రెసింగ్ అంటే ముందుకు వెళ్ళడం, ఆగుతుందా లేదని చెక్ చేస్తారు ఒకటి. అండ్ అవాయిడెన్స్ ఆఫ్ డెత్స్ ఫ్రమ్ ఆల్ కాజెస్ ఎట్ 28 days ఆఫ్టర్ ప్లాస్మా ఇన్ఫ్యూజన్. ప్లాస్మా ఇన్ఫ్యూజ్ చేసిన 28 రోజుల తర్వాత డెత్ జరగకుండా ఉండాలి. ఏ కారణం వల్ల అయినా సరే డెత్ జరగకుండా ఉండడం అనేది ఇంకొకటి. అండ్ కీ సెకండరీ అవుట్కమ్స్, ఇవి ప్రైమరీ అవుట్కమ్స్, డెత్ జరగకుండా ఉంటుందా లేదా, రెండోది మనకి డిసీజ్ ప్రోగ్రెస్ అవ్వకుండా ఉంటుందా లేదా అనేది. సెకండరీ అవుట్కమ్ ఏంటి? రెజల్యూషన్ ఆఫ్ సిమ్టమ్స్ తగ్గుతున్నాయి. ఇప్పుడు మనకి దీనివల్ల గొంతు నొప్పి కానీ, దగ్గు కానీ, జలుబు కానీ ఎక్కువ వచ్చింది అనుకోండి, ఆ సిమ్టమ్స్ ఏమైనా కంట్రోల్ అవుతున్నాయా లేదా. నెక్స్ట్ రిడక్షన్ ఇన్ హాస్పిటల్ స్టే అండ్ రెస్పిరేటరీ సపోర్ట్, వెంటిలేటర్, రెస్పిరేటరీ సపోర్ట్ ఇది అవసరం అవుతుందా, తగ్గుతుందా లేదా. అంతే కదా, ఒక ట్రీట్మెంట్ ఇచ్చాక మనకి either ఈ బాధలన్నా తగ్గాలి, లేకపోతే కంప్లీట్గా వ్యాధి అన్నా నయం అవ్వాలి. తగ్గుతున్నాయి లేదా చెక్ చేస్తారు. ప్లాస్మా విల్ బీ కలెక్టెడ్ ఫ్రమ్ డోనర్స్ 28 days ఆఫ్టర్ దే మేక్ ఏ కంప్లీట్ రికవరీ ఫ్రమ్ ఇల్నెస్ ఆర్ సిమ్టమ్ ఫ్రీ అండ్ హ్యావ్ మోర్ దాన్ ద రిక్వైర్డ్ లెవెల్ ఆఫ్ యాంటీబాడీస్ ఎగ్నెస్ట్ ది నోవెల్ కరోనా వైరస్. సో ప్లాస్మా ఎవరి నుంచి కలెక్ట్ చేస్తారు? డోనర్స్ నుంచి, దాతల నుంచి. ఎప్పుడు? 28 days ఆఫ్టర్ దే మేక్ ఏ కంప్లీట్ రికవరీ ఫ్రమ్ ఇల్నెస్. ఇల్నెస్ నుంచి పూర్తిగా రికవర్ అయిన 28 రోజుల తర్వాత కలెక్ట్ చేస్తారు. ఆర్ సిమ్టమ్ ఫ్రీ, సిమ్టమ్స్ ఏమీ లేని వాళ్ళ మధ్య, ఏ సిమ్టమ్స్ లేవు ఇంకా అలాంటి వాళ్ళ దగ్గర కూడా తీసుకుంటారు. అండ్ హ్యావ్ మోర్ దాన్ రిక్వైర్డ్ లెవెల్ ఆఫ్ యాంటీబాడీస్, వాళ్ళ బాడీలో యాంటీబాడీస్ కూడా, వాళ్ళ ప్లాస్మాలో యాంటీబాడీస్ కూడా రిక్వైర్డ్ లెవెల్ కంటే ఎక్కువగా ఉన్న యాంటీబాడీస్ ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళ దగ్గర కలెక్ట్ చేస్తారు. మాలిక్యులర్ అండ్ అదర్ రొటీన్ టెస్ట్ విల్ బీ డన్ బిఫోర్ ప్లాస్మా యూజ్. ప్లాస్మాని యూజ్ చేసే ముందు మాలిక్యులర్ టెస్ట్లు ఇంకా అదర్ టెస్ట్లు కూడా చేస్తారు. This is about paragraph 1. So let's move to second and last paragraph. చూడండి, కన్వర్జెంట్ ప్లాస్మా థెరపీ అబౌట్ ఏ సెంచురీ ఓల్డ్, సంవత్సరం అంటే ఆల్మోస్ట్ 100 సంవత్సరాల పురాతనమైందనమాట ఇది. హ్యాస్ షోన్ సమ్ బెనిఫిట్ ఇన్ ట్రీటింగ్ మెయిజిల్స్ అంటే తట్టు అంటారు, చికెన్ పాక్స్ అండ్ ర్యాబీస్. ఈ వ్యాధుల విషయంలో వాళ్ళని ట్రీట్ చేయడంలో కొంత బెనిఫిట్ చూపించింది ఇంతకుముందు. స్మాల్ స్టడీస్ హ్యావ్ షోన్ ఫాస్టర్ క్లియరెన్స్ ఆఫ్ వైరస్ ఇన్ ద కేస్ ఆఫ్ మెర్స్ అండ్ సాస్ ఇఫ్ గివెన్ ఎర్లీ ఇన్ ద కోర్స్ ఆఫ్ డిసీజ్ బట్ నో ర్యాండమైజ్డ్ కంట్రోల్డ్ స్టడీస్ హ్యావ్ బీన్ క్యారీడ్ అవుట్. స్మాల్స్ అంటే కొన్ని స్టడీస్ చేశారనమాట. అవి ఏం చేశారంటే మనకి మెర్స్, సార్స్ ఇవి కూడా ఇంతకుముందు వచ్చిన డిసీజెస్, వాటి విషయంలో వైరస్ తొందరగా క్లియర్ అయ్యింది ఎప్పుడు ఎర్లీగా ఇస్తే, ట్రీట్మెంట్లో స్టార్టింగ్లోనే ఎర్లీగా ఇచ్చేస్తే వైరస్ క్లియర్ అయినట్టు మనకి ఎవిడెన్సెస్ కనిపించాయి. అది కొన్ని స్టడీస్లో కానీ ర్యాండమైజ్డ్ కంట్రోల్ స్టడీస్ జరగలేదు. ఇందాకే చెప్పాను, ర్యాండమైజ్డ్ కంట్రోల్ అంటే అర్థం ఏంటి? ఎవరికి ఇచ్చారు, ఎలా ఇచ్చారు తెలియకుండా అనమాట. మనం ఎవరిని సెలెక్ట్ చేస్తున్నాం, ఒక బయాస్ లేకుండా ర్యాండమ్గా సెలెక్ట్ చేయడం. మామూలుగా ఇప్పుడు స్మాల్ స్టడీ అంటే అర్థం ఏంటి? ఎవరికి ఇస్తున్నారో ముందే తెలుసా, ఈ గ్రూపు ఈ 10 మందికి ఇద్దాం చూద్దాం, అలా కాదు. ఆ సెలెక్షన్ అనేది ర్యాండమ్గా జరగాలి. అది ఒక ఏరియా నుండి ఉండకూడదు. డిఫరెంట్ ఏరియాస్లో, డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్న పేషెంట్స్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేసి ట్రయల్ చేయాలి. అప్పుడే కదా తెలుస్తుంది మామూలు వాడికి డిఫరెన్స్ ఏంటి అని. అది ఇప్పుడు మనకి ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్క స్టేజ్లో ఉంటాడు. ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసాం అంటే, ఇప్పుడు చూడండి, తక్కువ మైల్డ్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసేసి వాడేసి తగ్గిపోయింది అన్నాం అనుకోండి, అప్పుడు అది రాంగ్ ఇండికేషన్ ఇస్తున్నట్టు కదా. అందుకని ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తే కొంతమంది అందులో సివియర్ పేషెంట్స్ ఉంటారు, మైల్డ్ వాళ్ళు ఉంటారు, మరి మిడ్ లెవెల్లో ఇల్నెస్తో ఉన్న వాళ్ళు ఉంటారు, డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్. ర్యాండమ్ చేసినప్పుడు అదే మనకి ఏమీ తెలియదు, మనకు కంట్రోల్ ఉండదు. ఆ రకంగా మనం సెలెక్ట్ చేస్తాం. అప్పుడు వచ్చే రిజల్ట్స్ అనేవి మోర్ రిలయబుల్, అవి డిపెండబుల్గా ఉంటాయి రిజల్ట్స్. However, no benefit was seen in 2015 on some Ebola patients treated with convergent plasma in Guinea. గినియాలో ఇబోలా పేషెంట్స్ మీద కన్వర్జెంట్ ప్లాస్మాతో చేసిన ట్రీట్మెంట్లో పెద్దగా రిజల్ట్స్ కనిపించలేదు, బెనిఫిట్ కనిపించలేదు. ఓన్లీ 3 small studies involving 21 COVID-19 patients have been carried out, but not in trials where the
పార్టిసిపెంట్స్ వర్ ర్యాండమైజ్డ్ విత్ ఏ కంట్రోల్ ఆర్మ్. ఇప్పటివరకు 21 మంది COVID-19 పేషెంట్స్ మీద మాత్రమే స్టడీస్ చేశారు, కానీ అది పేషెంట్స్ని ర్యాండమైజ్ చేయలేదు. అందుకని మనం చెప్పలేం క్లియర్గా. ఇందాక ఇప్పుడే మాట్లాడాను ర్యాండమైజ్డ్ అంటే అర్థం ఏంటని. టిల్ డేట్ ఇప్పటి వరకు దెర్ ఈజ్ ఏ డెర్త్ ఆఫ్ ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్స్ దట్ క్లియర్లీ డెమాన్స్ట్రేట్ ది ఎఫికసీ ఆఫ్ కన్వర్జెంట్ ప్లాస్మా థెరపీ ఫర్ ఎనీ ఇన్ఫెక్షియస్ డిసీజ్ ఇంక్లూడింగ్ COVID-19. ఇప్పటి వరకు దెర్ ఈజ్ ఎ డెర్త్ అంటే స్కేర్సిటీ, ఉండాల్సినది ఉండకపోవడం. డెర్త్ ఆఫ్ అంటే స్కేర్సిటీ ఆఫ్ ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్స్, అంటే జరగాల్సినండి ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్స్ జరగలేదు. ఇందాకే చెప్పాను ర్యాండమైజ్డ్ అంటే అర్థం ఏంటి, ఇట్ ఎయిమ్స్ టు ఎలిమినేట్ బయాస్. సో సెలెక్షన్ ఆఫ్ పేషెంట్స్ విల్ హ్యాపెన్ ఎట్ ర్యాండమ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎట్ ర్యాండమ్? వితౌట్ ఎనీ లాజిక్, ఒక రీజను, లాజిక్, బేసిస్ లేకుండా మనం సెలెక్ట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది పేషెంట్స్ ఉన్నారు, అందులో కొంతమంది 20 నుంచి 30 ఏళ్ళ వాళ్ళు, కొంత 30 నుంచి 40, కొంతమంది 40 నుండి 50, 50 నుండి 60, 60 పైన వాళ్ళు, ఇంకొంతమంది సివియర్ ఇల్నెస్, ఇంకొంతమంది మైల్డ్ ఇల్నెస్, ఇంకొంతమందికి ఎర్లీ ఏజ్, ఇంకొంతమంది మేల్, ఇంకొంతమంది ఫిమేల్. మనం పేషెంట్స్ సెలెక్ట్ చేసేటప్పుడు నాకు మేల్ కావాలి, 20 to 30 ఇయర్ ఏజ్ గ్రూపు, సివియర్ ఇల్నెస్, ఇలాంటి రూల్స్ ఉండవు. ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తాం. అలా రూల్స్ పెట్టి సెలెక్ట్ చేస్తే అది ర్యాండమైజ్డ్ కాదు. సో ర్యాండమ్గా తీసుకోవాలి. అది కూడా తక్కువ మందిలో ర్యాండమ్గా తీసుకున్నాం అనుకోండి, అందరూ ఒకే టైప్ వాళ్ళు వచ్చేయచ్చు, మనకు తెలియదు కదా కంట్రోల్ ఉండదు. అందుకే చాలా ఎక్కువ మందిలో ర్యాండమ్ సెలెక్షన్ చేసినప్పుడు యూ విల్ హ్యావ్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్, డిఫరెంట్ జెండర్స్, డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఇల్నెస్, ఇలాంటి ఉన్న వాళ్ళందరూ వస్తారు. అప్పుడు మనకు వచ్చే రిజల్ట్స్ అనేవి డిపెండబుల్గా, రిలయబుల్గా ఉంటాయి. దట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్స్ అనమాట. అలాంటివి ఎక్కువగా జరగలేదు. దట్ క్లియర్లీ డెమాన్స్ట్రేట్ ఎఫికసీ అంటే ఎఫెక్టివ్నెస్ ఆఫ్ కన్వర్జెంట్ ప్లాస్మా థెరపీ ఫర్ ఎనీ ఇన్ఫెక్షియస్ డిసీజ్ ఇంక్లూడింగ్ COVID-19తో పాటు ఎటువంటి ఇన్ఫెక్షియస్ డిసీజ్ కూడా సఫిషియంట్ నెంబర్ ఆఫ్ ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్స్ యూజింగ్ కన్వర్జెంట్ ప్లాస్మా ఇప్పటివరకు జరగలేదు. డెర్త్ అంటే అర్థం ఏంటి, స్కేర్సిటీ ఉంది. Even in the absence of any effective treatment or a vaccine, the pandemic provides an opportunity to ascertain. What is the meaning of ascertain? Ascertain to make sure the clinical benefits of plasma therapy through randomized control trials. So effective treatment to vaccine లేనప్పుడు కూడా a pandemic provides, అఫ్ కోర్స్ మనకి ఇవేవి లేవు కదా, ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ లేదు, వ్యాక్సిన్ లేదు. అందుకనే మన ఇప్పుడున్న పాండమిక్ ఏం చేసి ఇట్ ప్రొవైడ్స్ అన్ ఐడియల్ ఆపర్చునిటీ, ఒక మంచి ఆపర్చునిటీ మనకి ఇచ్చింది. దేనికి? టు అసెర్టైన్ ద క్లినికల్ బెనిఫిట్స్ ఆఫ్ ప్లాస్మా థెరపీ త్రూ ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్స్. ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్స్ ద్వారా అంటే మనం కంప్లీట్గా ర్యాండమ్గా పేషెంట్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళపైన ట్రయల్ చేయడం ద్వారా మనం ఇది ఎఫెక్టివ్గా పనిచేస్తుందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే వ్యాక్సిన్ లేదు, ఎటువంటి ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ లేదు, సో ఏమీ లేనప్పుడు ఇది అట్లీస్ట్ ఇది పనిచేసింది అనుకో, ఇదే వాడుకుంటాం కదా. The ICMR's insistence on an evidence-based approach on plasma therapy is in contrast to the cavalier manner in which it approved the anti-malarial hydroxychloroquine as a prophylaxis for coronavirus without carrying out any trial and relying on evidence that was slim and intended only for treatment and also when the risks were unknown. ఎంత పెద్ద సెంటెన్స్ చూడండి, చాలా ఈజీ ఇది. ది ICMR's ఇన్సిస్టెన్స్ అంటే అర్థం ఏంటి, అది ఉండాలి. ఇన్సిస్ట్ అంటే అర్థం ఏంటి, నాకు ఇది కావాలి. ఐ ఇన్సిస్ట్ ఆన్ మేకింగ్ పేమెంట్ బిఫోర్ జాయినింగ్ ది ఇన్స్టిట్యూట్. అంటే నేను సార్ 2-3 రోజులు క్లాసులు వింటాను, తర్వాత ఇస్తాను అంటే ఒప్పుకోకుండా ముందే ఇవ్వండి అని నేను అడిగాను అనుకోండి, దట్ మీన్స్ ఐ ఇన్సిస్ట్ ఆన్ ఇట్. దానిపైన నేను నొక్కి చెప్తున్నాను అని అర్థం, ఇన్సిస్టెన్స్. ఇక్కడ ICMR ఏం చేస్తుంది, ఇన్సిస్టెన్స్ ఆన్ ఎవిడెన్స్ బేస్డ్ అప్రోచ్. ఏదన్నా వాడాలి అంటే ఎవిడెన్స్ ఉండాలి, ఎవిడెన్స్ బేస్డ్ అప్రోచ్ ఉండాలి. కొన్ని రోజుల క్రితం డాక్టర్ బలరాం భార్గవ ICMR డైరెక్టర్ ఇదే హిందూ పేపర్లో ఒక ఆర్టికల్ రాశారు. ఆ ఆర్టికల్కి నేను వీడియో కూడా చేశాను, కన్వర్జెంట్ ప్లాస్మా థెరపీ ఏంటి అని చెప్పి. ఆయన రాసిన ఐటమ్సే తీసుకుని నేను ఒక వీడియో లాగా చేశాను. యూ కెన్ గో త్రూ ఇట్. ఎనీవే దీని డిస్క్రిప్షన్లో నేను పెడతాను ఆ వీడియో, అదొకసారి చూడండి. అంటే ఎవిడెన్స్ ఉండాలి, ఎవిడెన్స్ లేకుండా ట్రయల్స్ వేయకూడదు అని చెప్పి చాలా స్ట్రాంగ్గా ఇన్సిస్ట్ చేస్తూ వచ్చింది ఇప్పటివరకు ఏది, ICMR. అలా చేయడం అనేది ఈజ్ ఇన్ కాంట్రాస్ట్ అంటే అర్థం ఏంటి, డిఫరెన్స్ అనమాట. ఇప్పుడు తెలుపుకి కాంట్రాస్ట్ ఏంటి, నలుపు. కంప్లీట్గా ఇన్ స్టార్క్ డిఫరెన్స్ టు. ఇన్ కాంట్రాస్ట్ అంటే అర్థం ఏంటి, స్టార్క్ అంటే చాలా, ఇన్ స్టార్క్ డిఫరెన్స్ టు అంటే ఇప్పుడు ఎవిడెన్స్ ఉంటేనే చేస్తాం, ఎవిడెన్స్ బేస్డ్ అప్రోచ్నే ఫాలో అవుతాం అని చెప్పి ఒకవైపు అంటున్నారు. అండ్ దట్ ఈజ్ ఇన్ కాంట్రాస్ట్ టు. తర్వాత ఏమంటున్నారు చూడండి, ద కెవాలియర్ మేనర్ ఇన్ విచ్ ఇట్ అప్రూవ్డ్ ది యాంటీ మలేరియల్ హైడ్రాక్సీక్లోరోక్విన్ అనేది యాంటీ మలేరియల్ డ్రగ్.
మలేరియాని ట్రీట్ చేయడానికి ఉపయోగించే డ్రగ్. అక్కడ అమెరికాలో మన ట్రంప్ గారు హైడ్రాక్సీక్లోరోక్విన్తో తగ్గిపోతుంది అని చెప్పి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చేసి కావాలి అనేసరికి ఇండియా నుంచి వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేశారు. ఇండియా నుంచి డిఫరెంట్ కంట్రీస్ ఆర్డర్ చేశాయి. సో చాలా కంట్రీస్కి అది ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, కెవలియర్ మేనర్. కెవలియర్ అంటే క్యాజువల్గా, అంటే పెద్ద సీరియస్గా కాకుండా, అంటే ఇప్పుడు సీరియస్ అంటే అర్థం ఏంటి, ఇది ఉండాలి అది ఉండాలి రూల్స్ చెప్పి అది చేసి వెళ్ళేదాన్ని సీరియస్ అంటాం. కెవలియర్ మేనర్ అంటే క్యాజువల్ మేనర్లో అప్రూవ్ చేసింది. దేన్ని అప్రూవ్ చేసింది? హైడ్రాక్సీక్లోరోక్విన్ అప్రూవ్ చేసింది. ఎలా అప్రూవ్ చేసింది? యాజ్ ఏ ప్రొఫైలాక్సిస్ ఫర్ కరోనా వైరస్. ప్రొఫైలాక్సిస్ అంటే అర్థం ఏంటి? ప్రొఫైలాక్సిస్ అంటే ఏ ట్రీట్మెంట్ గివెన్ టు ప్రివెంట్ ఏ డిసీజ్. ఇప్పుడు మనకి హెల్త్ వర్కర్స్ ఉన్నారు, డాక్టర్స్, మనకి నర్సెస్, వీళ్ళందరూ రోజు హాస్పిటల్లో నిరంతరం కోవిడ్-19 పేషెంట్స్తో డీల్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళకి ఆ డిసీజ్ వచ్చే అవకాశం అనేది, రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎక్స్పోజర్ ఉంటుంది కదా, ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా వాళ్ళ మధ్య ఉండేటప్పుడు సో ఛాన్సెస్ ఆఫ్ కాంట్రాక్టింగ్ ద డిసీజ్. కాంట్రాక్ట్ అంటే అర్థం ఏంటి? కాంట్రాక్ట్ అంటే అగ్రిమెంట్ కాదు, డెవలపింగ్ ఏ డిసీజ్ ఫ్రమ్ దెమ్, వేరే వాళ్ళ నుంచి రావడం అన్నమాట. కాంట్రాక్ట్ అంటే డెవలప్ ఏ డిసీజ్. క్యాచ్ ఆర్ డెవలప్ ఏ డిసీజ్, ఇన్ఫెక్షియస్ డిసీజ్ ఈజ్ కాల్డ్ కాంట్రాక్టింగ్ ఏ డిసీజ్ అనేది ఎక్కువ అవుతుంది, రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి అప్పుడు ఐసీఎంఆర్ ఏం చెప్పిందంటే, మీరు హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడండి కావాలంటే ప్రొఫైలాక్సిస్ అంటే అర్థం ఏంటి? వ్యాధి రాకముందే ఇది మీరు వాళ్ళ డోసేజ్ ఇచ్చారు, ఆ డోసేజ్ ప్రకారం మీరు వాడితే ఇట్ విల్ హెల్ప్ యూ టు ప్రివెంట్ ద డిసీజ్ అని చెప్పి ఒక అప్రూవల్ ఇచ్చింది. దానికి కూడా ప్రాపర్ ఎవిడెన్స్ ఉందా? లేదు, కానీ అవకాశం ఇచ్చింది. అక్కడేమో చాలా క్యాజువల్గా అప్రూవ్ చేసేసింది. ఇప్పుడు ప్లాస్మా థెరపీ వాడడానికి ఏమో చాలా స్ట్రిక్ట్గా ఎవిడెన్స్ బేస్డ్ అప్రోచ్ ఉండాలని చెప్పి రూల్స్ మాట్లాడుతుంది. బోత్ ఆర్ ఇన్ కాంట్రాస్ట్ టు ఈచ్ అదర్. చాలా ఎక్కువ డిఫరెన్స్ ఉంది వాళ్ళ యాటిట్యూడ్లో. ఒకసారేమో అలా చేశారు, ఒకసారేమో ఎలా చేశారు అని చెప్పి చెప్తున్నారు. సో ప్రొఫైలాక్సిస్ అంటే అర్థం ఏంటి? ఏ ట్రీట్మెంట్ గివెన్ ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ డిసీజ్ వచ్చాక కాదు, డిసీజ్ రాకుండా ప్రివెంట్ చేయడం కోసం వాడుతున్న మెడికేషన్ మనం ప్రొఫైలాక్సిస్ అంటాం. అలా అనమాట ప్రొఫైలాక్సిస్ ట్రీట్మెంట్ అంటే అర్థం అది. సో ఈ డాక్టర్స్ అందరూ ఏం చేసేవారంటే, అప్పుడు హైడ్రాక్సీక్లోరోక్విన్ అనేది ఐసీఎంఆర్ వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు వాడడం మొదలుపెట్టారు. ఎప్పుడు మనం ఫేస్ చేస్తున్నాం కదా, ముందు వాడితే కొంచెం వచ్చే అవకాశాలు తగ్గుతాయి అని. ఆ విషయంలో చాలా క్యాజువల్గా చెప్పేశారు. దానికి ఏమైనా ఎవిడెన్స్ ఉందా? లేదు. చూడండి, క్యారింగ్ అవుట్ వితౌట్ ఎనీ ట్రయల్, దాని విషయంలో ట్రయల్స్ చేశారా? లేదు. అండ్ రిలై అంటే ఆధారపడడం, డిపెండ్ అవ్వడం. రిలయింగ్ ఆన్ ఎవిడెన్స్ దట్ వాజ్ స్లిమ్ అండ్ ఇంటెండెడ్ ఓన్లీ ఫర్ ట్రీట్మెంట్. ఎవిడెన్స్ ఏమో స్లిమ్ అంటే చాలా చిన్నది, పెద్దగా ఎవిడెన్స్ లేదు. అండ్ ఇంకోటి ఏంటి? ఇంటెండెడ్ ఓన్లీ ఫర్ ట్రీట్మెంట్ అంటే అర్థం ఏంటి? వ్యాధి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ కోసం హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడాలని చెప్పి అక్కడ చెప్తున్నారు తప్పితే రాకముందే డిసీజ్ ప్రివెన్షన్ కోసం అని చెప్పి సాలిడ్గా ఎవిడెన్స్ లేదు అని చెప్పి అంటున్నారు. అండ్ ఆల్సో వెన్ ద రిస్క్స్ వర్ అన్నోన్, దానివల్ల రిస్కులు కూడా ఎలా ఉంటాయనేది ఎవరికి తెలియదు. అన్నోన్ రిస్క్. ఇప్పుడు ఒక మెడికేషన్ వాడే ముందు రిస్క్ ఏంటి అనేది చూడాలి కదా, రిస్క్ అనేది తెలియదు, ఎవిడెన్స్ లేదు పెద్దగా. అయినా సరే ప్రొఫైలాక్సిస్గా హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడొచ్చు అని చెప్పేసిన ఐసీఎంఆర్ ఇప్పుడేమో ప్లాస్మా థెరపీ విషయంలో ఎవిడెన్స్ బేస్డ్ అప్రోచ్ ఉండాలి అని చెప్పి చాలా స్ట్రిక్ట్గా మాట్లాడింది. రెండింటికి మధ్యలో కాంట్రాస్ట్ ఉంది అని చెప్తున్నాడు. ఇఫ్ ద ట్రయల్ అవుట్కమ్స్ ఆర్ ఓవర్వెల్మింగ్లీ పాజిటివ్, ఇప్పుడు ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్ చేస్తారు. సో దాంట్లో వచ్చే అవుట్కమ్స్ అంటే రిజల్ట్స్. ఇఫ్ దే ఆర్ ఓవర్వెల్మింగ్లీ పాజిటివ్, ఓవర్వెల్మింగ్లీ అంటే అర్థమైతే హ్యూజ్లీ, చాలా ఎక్కువగా అనమాట, చాలా పాజిటివ్ అవుట్కమ్స్ వచ్చాయి అనుకోండి, ద ఏజెన్సీ వుడ్ బి ఎథికల్లీ ఒబ్లీజ్డ్ టు రికమెండ్ ప్లాస్మా థెరపీ యాజ్ అ స్టాండర్డ్ ఆఫ్ కేర్ ఫర్ కోవిడ్-19 పేషెంట్స్. అప్పుడు ఐసీఎంఆర్ ఏం చేస్తుంది? ఇట్ విల్ బి ఒబ్లీజ్డ్ అంటే మారల్లీ బౌండ్ అంటే అర్థం ఏంటి? మీరే ట్రయల్ చేశారు, ట్రయల్ సక్సెస్ అయింది, అప్పుడు ఏమవుతుంది? యు ఆర్ బౌండ్ టు యాక్సెప్ట్ ఇట్. దాన్ని మనం రికమెండ్ చేయాలి. ఇట్ విల్ బి మారల్లీ బౌండ్ టు రికమెండ్ ప్లాస్మా థెరపీ యాజ్ అ స్టాండర్డ్ ఆఫ్ కేర్ ఫర్ కోవిడ్-19 పేషెంట్స్కి కన్వల్జెంట్ ప్లాస్మా థెరపీ అనేది ఒక స్టాండర్డ్ ఆఫ్ కేర్ కింద రికమెండ్ చేయాల్సిన పరిస్థితి వాళ్ళకు వస్తుంది. మారల్గా బైండ్ అవుతారు అని చెప్తున్నారు. దట్స్ అబౌట్ ఇట్. సో వెరీ ఇంట్రెస్టింగ్ ఆర్టికల్. మళ్ళీ చెప్తున్నాను, ద రీజన్ వై ఐ హ్యావ్ పిక్డ్ దిస్ ఆర్టికల్ ఈజ్ బికాస్ ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ అస్ టు లెర్న్ సంథింగ్ న్యూ. ఎప్పుడు కూడా దట్ షుడ్ బి అవర్ ఆబ్జెక్టివ్. మార్నింగ్ ఎడిటోరియల్ పట్టుకున్నామంటే కొత్త విషయం నేర్చుకుంటున్నామా లేదా అన్న ఇది ఉండాలి. ఒక ఎడిటోరియల్ చదివేసిన తర్వాత లేదా మీరు నా సెషన్ విన్న తర్వాత ఒక కొత్త విషయం నేర్చుకున్నారనుకోండి, దట్స్ ఇట్, ఐఎమ్ ఫుల్లీ హ్యాపీ, కంప్లీట్గా నేను హ్యాపీ అయిపోతాను. సో ఆ విషయం అదే అనమాట. మనకి ఇంగ్లీష్ ఇంప్రూవ్మెంట్ ఉండాలి, వొకాబులరీ ఇంప్రూవ్మెంట్ ఉండాలి, గ్రామర్ ఇంప్రూవ్మెంట్ ఉండాలి, దానితో పాటు కొత్త విషయాన్ని నేర్చుకోవాలి. అప్పుడే మనకి సివిల్స్ కానీ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్కి ఆ రకంగా, లేకపోతే జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి బర్నింగ్ ఇష్యూస్ మీద అవగాహన కల్పించుకోవడానికి, ఇలాంటి అన్ని విషయాలకి మనకి ఇది ఉపయోగపడుతుంది అనమాట. I hope I have made some sense out of it, and it's a strong recommendation.
ఇంగ్లీష్ కోర్స్ ఈజ్ ఎ మస్ట్ ఫర్ ఎవ్రీ వన్, ఒకళ్ళు ఇద్దరు అని కాదు. అన్లెస్ యు ఆర్ ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్, యు ఆర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఇన్ ఇంగ్లీష్ ఆల్రెడీ, ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ యూ జాయిన్ ద కోర్స్. నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు 2000 రూపీస్కి లిమిట్ లేకుండా నేను అందజేస్తున్న కోర్సు. అంటే అది ఈ రోజుతో ఆగదు. అది యూ మైట్ కంటిన్యూ ఇన్ 6 months, కంటిన్యూ ఫర్ 6 months ఆర్ 1 year ఆల్సో. ఇంగ్లీష్ ఏంటంటే ఒక రోజులో ఇంప్రూవ్మెంట్ రాదు. అర్థమెటిక్ తీసుకోండి, సాలిడ్గా ప్రిపేర్ అయితే నెల రోజుల్లో మీకు ఇంప్రూవ్మెంట్ నేను చూపించగలుగుతాను. కానీ ఇంగ్లీష్లో ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైమ్ అండ్ పర్సనల్ ఎఫర్ట్. వొకాబులరీకి ఎండ్ లేదు, చేస్తూనే ఉండాలి, చదువుతూనే ఉండాలి. అండ్ మనకి ఏ సందర్భంలో ఏ వర్డ్ వస్తుంది, ఎలా ఎలా అర్థం చేసుకోవాలి, ఇవన్నీ కూడా చాలా టైం పడతాయి. అందుకని నేను ఎక్కువ టైం పెట్టాను. ఓకే, ఏదో మనకి 1 monthకి కోర్సు, 2 monthsకి కోర్సు, ఇట్స్ లైక్ సెల్లింగ్ అనమాట. నాకు అది నచ్చక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇంప్రూవ్మెంట్ రావాలని ఇలా చేశాను. బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఎస్బీఐ పీఓ ఇలాంటి ఎగ్జామ్స్కి ఏంటంటే ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్ టైం కల్లా అందించాలి. దానికోసం మనకి తప్పదు, అందుకని షార్ట్ టర్మ్ పీరియడ్ పెట్టాము. సో అగైన్, ఆల్ బ్యాంక్ ఆస్పిరెంట్స్, డోంట్ థింక్ ట్వైస్. యూ కెన్ కంపేర్ మై క్లాసెస్ విత్ ఎనీ వన్ ఎల్స్ అవుట్ దేర్ ఇన్ ద మార్కెట్. నెంబర్ 1 ఏదైతే మీరు అనుకుంటారో ఆ నెంబర్ 1తో ఇంగ్లీష్ క్లాసెస్ కంపేర్ చేయండి, నెంబర్ 1తో మ్యాథ్స్ క్లాసెస్ కంపేర్ చేయండి. అండ్ నా రీజనింగ్ క్లాసెస్ ఇంకా మీరు వినలేదు, సో ఐ మైట్ అప్లోడ్ 1 on సిలాజిజమ్స్ ఆర్ సంథింగ్. కొంచెం చిన్న చిన్న ఇష్యూస్ వల్ల చేయలేకపోతున్నాను, సో అది కూడా చేస్తాను. ఆర్ యూ కెన్ అటెండ్ 1 డెమో క్లాస్, అది పెద్ద విషయం ఏమీ కాదు. సో దిస్ ఈజ్ ఎ స్టెప్ దట్ విల్ డిఫైన్ యువర్ లైఫ్. సో టేక్ ఇట్ సీరియస్లీ అండ్ మేక్ ఏ రైట్ డెసిషన్. థ్యాంక్ యూ.